సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ కు ఎట్టకేలకు ఊరట లభించింది. పలు షరతులతో కూడిన బెయిలు పల్లవి ప్రశాంత్ కు లభించడం జరిగింది. పల్లవి ప్రశాంత్ కు బెయిల్ తీసుకురావడం కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్లు బాగానే ప్రయత్నించారు. అందులో మనం మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ బోలే గురించి. పల్లవి ప్రశాంత్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అప్పటి నుండే తనని బయటికి తీసుకురావడం కోసం లాయర్లను తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ చుట్టూ అలాగే కోర్టు చుట్టూ తిరిగాడు బోలే. పల్లవి ప్రశాంత్ తరపున వాదించడం కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా దాదాపు 50 మంది లాయర్లు ముందుకు వచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు పల్లవి ప్రశాంత్ జనాల హృదయాలు ఎంతగా గెలిచాడని. మొత్తానికి పల్లవి ప్రశాంత్ కు బెయిల్ రావడం ఆయన అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఒక రకంగా ఆనందంగానే ఉందని చెప్పవచ్చు. ఇకపోతే బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా పల్లవి ప్రశాంత్ కి చాలా అండగా నిల్చున్నారు. పల్లవి ప్రశాంత్ ని ఇలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, కొంతమంది అభిమానులు చేసిన తప్పుకు పల్లవి ప్రశాంత్ బలి అయ్యాడు, ఇప్పటికైనా సరే కానీ బిగ్ బాస్ అభిమానులు ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించొద్దు, మీరు చేసిన తప్పుకు పల్లవి ప్రశాంత్ బలైపోయాడు అంటూ కొంతమంది పల్లవి ప్రశాంత్ కి అండగా నిల్చున్నారు. ఇక ఆట సందీప్, టేస్టీ తేజ వీళ్ళు కూడా బోలేతో పాటు నిన్న మొత్తం పల్లవి ప్రశాంత్ కు బెయిల్ రావడం కోసం వాళ్ళు కూడా బోలే లాయర్లతో పాటే ఉన్నారు. ఇకపోతే కంటెస్టెంట్ చాలా మంది యాక్టర్ శివాజీతో పాటు శుభశ్రీ, అశ్విని కూడా పల్లవి ప్రశాంత్ గురించి స్పందించడం జరిగింది. పల్లవి ప్రశాంత్ కి ఏం అవ్వదు, తొందరలోనే బయటికి వస్తాడు, పల్లవి ప్రశాంత్ చాలా మంచి వ్యక్తి, అతనికి ఏం తెలీదు, బై మిస్టేక్ లో ఇలా జరిగిపోయింది, అతని ఫ్యాన్స్ కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు అధైర్యపడొద్దు, పల్లవి ప్రశాంత్ తొందరలోనే మన ముందుకు వస్తాడు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ యొక్క ఇష్యూలో అతి ముఖ్యమైన క్యారెక్టర్ ఎవరంటే రతికా రోజ్. రతికా రోజ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఎంత క్లోజ్ గా ఉందో, సడన్ గా పల్లవి ప్రశాంత్ పై సీరియస్ అయి నామినేషన్ చేసి ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళడం జరిగింది. ప్రశాంత్ తో గొడవ పెట్టుకున్న కారణంగానే రతిక బయటికి వచ్చింది అని సోషల్ మీడియాలో ట్రోల్స్ జరగడం, ఆ తర్వాత బై లక్ లో రతికకు మళ్ళీ బిగ్ బాస్ మరొక అవకాశం ఇవ్వడం, హౌస్ లోకి వెళ్లిన రతిక ఇకపై అయినా మంచిగా గేమ్ ఆడి టాప్ 5 వరకు ఉంటుందని అనుకున్నారు. కానీ స్టార్టింగ్ లో కొంత పల్లవి ప్రశాంత్ అలాగే శివాజీతో మంచిగా ఉన్నా గానీ మళ్ళీ మొదటకే వచ్చి మళ్ళీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రావడం జరిగింది రతిక. మొదట్లో మాత్రం ఎప్పుడైతే మొదటి వారంలో రతికా రోజు యొక్క గేమ్ గమనిస్తే మాత్రం తప్పకుండా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రతికనే అవుతుంది అని అనుకున్నారు. ఆమెకున్న నాలెడ్జ్ కావచ్చు, ఆమె సింగింగ్ టాలెంట్ కావచ్చు, అలాగే డ్యాన్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి ఉన్నా సరే గానీ ఆమె చిన్న చిన్న వాటి గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం, గేమ్ ఎలా ఆడాలని మైండ్ గేమ్ ఆడబోయి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆడి మొత్తానికి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చింది రతిక. అయితే పల్లవి ప్రశాంత్ గురించి ప్రతి ఒక్క కంటెస్టెంట్ స్పందిస్తున్నా గానీ రతిక మాత్రం ఎందుకు స్పందించడం లేదు అనేది అర్థం అవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉన్నది. చిన్న చిన్న గొడవలైనా సరే కానీ ఆ తర్వాత కలవడం కావచ్చు, వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కూడా జనాలకు బాగా నచ్చింది. ఒక ఫ్రెండ్స్ గా వీళ్ళిద్దరు హౌస్ లో గడిపిన క్షణాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ పల్లవి ప్రశాంత్ ఇంత పెద్ద సమస్యలో ఉంటే రతిక మాత్రం ఎందుకు స్పందించడం లేదు అర్థం అవ్వడం లేదు. ఇప్పటికైనా రతిక స్పందించి పల్లవి ప్రశాంత్ కు అండగా ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. పల్లవి ప్రశాంత్ బయటికి వచ్చే సందర్భంలో రతిక కూడా వెళ్లి పల్లవి ప్రశాంత్ కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో ఒక కుటుంబ సభ్యులుగా కలిసిన కంటెస్టెంట్లు అక్కడ చిన్న చిన్న గొడవలు అయ్యాయి, అవి మనసులో పెట్టుకోకుండా బయటికి వచ్చిన తర్వాత కూడా అదే బాండింగ్ తో అందరూ కలిసిమెలిసిగా ఉంటే చాలా బాగుంటుంది అనేది బిగ్ బాస్ అభిమానుల అభిప్రాయం.